వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, జేబులో ఒక్క రూపాయి లేకపోయినా నిశ్చింతగా బయటకు వెళ్ళగలుగుతున్నాం. ఒకప్పుడు కిరాణా కొట్లో సామాన్లు కొన్నా, పక్క సందులో ఛాయ్ తాగినా, చివరికి ఆటో ఛార్జ్ ఇవ్వాలన్నా జేబుల్లో చిల్లర కోసం వెతుక్కునేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి చోట ఒక స్కానర్ బోర్డు కనిపిస్తోంది. ఫోన్ తీయడం, స్కాన్ చేయడం, పిన్ నెంబర్ టైప్ చేయడం, అంతే, సెకండ్లలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మన నిత్య జీవితంలో ఇంత పెద్ద మార్పును, డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016 ఆగస్టు 25న ప్రారంభించిన ఈ యూపీఐ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో సాధించిన పురోగతి ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. యూపీఐ సాధించిన ఈ అద్భుతమైన మైలురాయిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటనను చేసింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు యూపీఐ వెన్నెముకగా నిలిచిందని, ఆర్థిక సమ్మేళనానికి ఇది ఎంతో తోడ్పడిందని ప్రశంసించింది. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో యూపీఐ లావాదేవీల సంఖ్య, వాటి విలువ ఏకంగా 13,000 రెట్లు పెరిగాయి. యూపీఐ ప్రారంభమైన కొత్తలో, అంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తానికి కేవలం 1.78 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య ఏకంగా 24,162 కోట్లకు పైగా పెరిగింది. లావాదేవీల విషయంలో యూపీఐ సరికొత్త రికార్డులను సృష్టించింది. 2016-17 ఏడాదికి కేవలం 0.07 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న లావాదేవీల విలువ 2025-26 నాటికి 314 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే విలువ పరంగా దాదాపు 4,000 రెట్లకు పైగా పెరుగుదల నమోదైంది. ఈ గణాంకాలే చెబుతున్నాయి యూపీఐ మన జీవితాలలో ఎంతలా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా నిలిచింది. పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలను ఎంతో సులభంగా, ఉచితంగా, రియల్ టైంలో పూర్తి చేసే వేదికగా ఇది మారింది. కోట్లాది మంది వినియోగదారులకు ప్రాధాన్యత కలిగిన పేమెంట్ ఆప్షన్గా మారి డిజిటల్ రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో 2026 సంవత్సరం యూపీఐ చరిత్రలోనే అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. 2026 మే నెలలో నెలకు 2,320 కోట్ల రూపాయల లావాదేవీలను దాటి కొత్త చరిత్రను సృష్టించింది. అటు తర్వాత జూలై నెలలో ఏకంగా 2,366 కోట్ల లావాదేవీలను నమోదు చేసుకుంది. యూపీఐ ప్రారంభమైనప్పటి నుండి నెలకు నమోదైన అత్యధిక లావాదేవీల పరిమాణం ఇదే కావడం విశేషం. యూపీఐ వ్యవస్థలో బ్యాంకులు భాగస్వామ్యులు కావడం కూడా ఈ స్థాయి విజయంలో ముఖ్య పాత్రను పోషించింది. ప్రారంభంలో కేవలం 44 బ్యాంకులు మాత్రమే ఈ నెట్వర్క్లో ఉండగా 2025-26 నాటికి ఆ సంఖ్య 703 బ్యాంకులకు పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఇలా ప్రతి ఒక్కటి యూపీఐ పరిధిలోకి. భారతదేశ యూపీఐ విజయాన్ని, దాని భద్రతను ప్రశంసించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా యూపీఐకి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. యూపీఐ డేటా ప్రకారం పరిశీలిస్తే పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలు మొత్తం లావాదేవీల సంఖ్యలో 63% వాటాను కలిగి ఉన్నాయి. అంటే చిన్న చిన్న వ్యాపారాలకు, రోజువారీ అవసరాలకు, రిటైల్ చెల్లింపులకు యూపీఐ ఎంత విరివిగా ఉపయోగపడుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక లావాదేవీల విలువ పరంగా చూస్తే పర్సన్ టు పర్సన్ లావాదేవీలు 71% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాయి. అంటే పెద్ద మొత్తంలో నమ్మకంగా నిధుల బదిలీ చేయడానికి యూపీఐని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో ఇది నిరూపిస్తోంది. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న అడుగు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చేసింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి చేతిలో యూపీఐ ఒక ప్రధాన సాధనంగా మారింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో, ఆర్థిక పారదర్శకతను పెంచడంలో యూపీఐ చూపించిన చొరవ అభినందనీయం. మున్ముందు కూడా అనేక కొత్త టెక్నాలజీలతో
యూపీఐ మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తూ ప్రపంచ రంగాన భారతదేశ సాంకేతిక బలాన్ని చాటి చెబుతూనే ఉంటుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.